తల్లి చేసే మేలు ఉల్లి కూడా చేయదు అనేది నానుడి. ఇప్పుడు ఆ కోవలోకి నిమ్మకాయ కూడా చేరింది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. రుచికి పుల్లగా ఉండడంతో దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. సాధారణంగా చాలా వరకు డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహా ఇస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం ఈ ఆహారాలను మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ విటమిన్ సి. మన శరీరం విటమిన్ సి 8 అనుబంధ విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు. విటమిన్ సి లో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల ఆక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్ మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ విటమిన్ సి అధికమైనా సరే కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకోసం. స్టమక్ అప్సెట్. నిమ్మరసంను అలాగే ఫ్రెష్ గా తీసుకోవడం వల్ల స్టమక్ అప్సెట్ కు కారణమవుతుంది. మన శరీరంలోకి తీసుకునే అన్ని రకాల ఆహారాలు జీర్ణం అవుతాయి అనుకోవడం పొరపాటు. నిమ్మరసం ఇతర పదార్థాలు ద్రవాలతో చేర్చి తీసుకుంటే తేలిగ్గా జీర్ణం అవ్వడం మాత్రమే కాదు, జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఫ్రెష్ గా అలాగే నేరుగా ఎలాంటి పదార్థాలు మిక్స్ చేయకుండా తీసుకోవడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ ను ఎక్కువగా పెంచుతుంది. దాంతో జీర్ణాశయంకు హాని కలిగిస్తుంది. పొట్ట నొప్పి, లూజ్ మోషన్ కు దారితీస్తుంది. గ్యాస్ట్రోఇసోఫోల్ రిఫ్లక్స్ డిసీజ్. దీన్ని సాధారణంగా యాసిడిక్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. అటువంటి ఫుడ్స్ లో నిమ్మరసం ఒకటి. ఈ ఫ్రూట్ లో యాసిడిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మజిల్స్ మరియు ఇసోఫోగస్ నుండి సపరేట్ చేస్తుంది. ఇది పొట్టలో ఆమ్లాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి వల్ల ప్రేగుల్లో ఇంటర్నల్ లైనింగ్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ గ్యాస్ట్రో రిఫ్లక్స్ డిసీజ్ లక్షణాలకు దారితీస్తుంది. వీటిలో కొన్ని హార్ట్ బర్న్, వికారం, వాంతులు, చెస్ట్ పెయిన్, గొంతు నొప్పి వంటి వాటికి దారితీస్తుంది. పెప్టిక్ అల్సర్. నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ప్రేగుల్లో అంతర్గత లైనింగ్ ను దెబ్బతీయడం వల్ల పెప్టిక్ అల్సర్ పెరుగుతుంది. గాల్ బ్లాడర్, కిడ్నీ స్టోన్స్. నిమ్మరసం, నిమ్మ తొక్కను వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిమ్మ తొక్కలో ఆక్సలేట్స్ అత్యధికంగా ఉండటం వల్ల ఈ ఆక్సలేట్స్ శరీరంలో క్రిస్టల్స్ గా మార్పు చెందుతాయి. ఇది కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. కాల్షియం బాడీలో శోషణ జరగకపోవడం వల్ల కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గా ఏర్పడతాయి. ఐరన్ శోషణ. నిమ్మరసం సిట్రిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ వీటిని గ్రహించి ఐరన్ గా మార్చడంలో విఫలం అవుతుంది. క్రమంగా మన శరీరంలో ఉండే ఐరన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలా ఐరన్ అధికం కావడం వల్ల హీమోక్రోమాటోసిస్ లేదా ఐరన్ ఓవర్లోడ్ అలాంటి హెల్త్ డిజాస్టర్స్ కు గురి చేస్తుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్. నిమ్మరసంలుండే అసిడిక్ నేచర్ వల్ల విటమిన్ సి అధికంగా ఏర్పడుతుంది. శరీరానికి విటమిన్స్ చాలా అవసరం అవుతాయి. ఈ విటమిన్ సి ఫ్రూట్స్ నేచురల్ యూరియాటిక్ గా మారుతుంది. నిమ్మరసం ఎక్కువగా ఉపయోగించడం వల్ల యూరినేషన్ పెంచుతుంది. దాంతో ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మైగ్రేన్, తలనొప్పి. నిరంతరం తలనొప్పికి గురి అవ్వడం, కొంతమంది వాతావరణంలో మార్పుల వల్ల తలనొప్పి అని చెబుతుంటారు. మరియు మరికొన్ని సందర్భాల్లో అధిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పికి గురవుతున్నట్లు చెబుతుంటారు. అయితే మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువ అవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ ను మీరు ఎదుర్కొంటుండవచ్చు అని మీరు ఎప్పుడైనా గమనించారా? నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడన్ గా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది అక్యూట్ మైగ్రేన్ లేదా క్రోనిక్ టెన్షన్ తలనొప్పి దారితీస్తుంది. దంత సమస్యలు. నిమ్మరసం నేరుగా తినడం లేదా నిమ్మరసంను నేరుగా దంతాలతో స్క్వీజ్ చేయడం వల్ల దంతాలకు హాని కలుగుతుంది. ఓరల్ క్యావిటీ తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆస్కోర్బిక్ యాసిడ్లు టీత్ ఎనామిల్ కు హాని కలిగిస్తాయి. ఇది దంతాక్షయం, దంతాల రంగు మారడం, డెంటల్ టిష్యూలు దెబ్బతినడం, క్యావిటీ సమస్య ఏర్పడుతుంది. సన్ బర్న్. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మకాయను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాము. అయితే ఆరోగ్యానికైనా అందానికైనా నిమ్మరసంను మితంగా వాడుకుంటేనే మంచిది. లేదంటే సీరియస్ సన్ బర్న్ కు దారితీస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ ను దెబ్బతీస్తుంది. జుట్టు ఎక్కువగా చిట్లడానికి కారణమవుతుంది. నిమ్మరసంను హెయిర్ వాష్ కు ఉపయోగించడం మంచిదే. అయితే దీన్ని ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తుంటే జుట్టుకు ఎక్కువ హాని కలుగుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ నేచర్ తలలో డ్రైగా మార్చుతుంది. ఇంటర్నల్ గా జుట్టు కణాలను వీక్ గా మార్చుతుంది. అదే విధంగా జుట్టును వీక్ గా మార్చుతుంది. దాంతో జుట్టు చాలా రఫ్ గా మారుతుంది. దాంతో జుట్టు రాలే సమస్యలు కూడా పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.